వినండి. ఎనిమిది అధ్యాయము 21. ఎస్రా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును. అంటే వినండి, అప్పుడు దేవుడి సన్నిధిలో మమ్మును మేము దుఃఖపరచుకొని తను తాను తగ్గించి మాకును మాకు చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలగడకు వేడుకున్నట్టు అప్పుడు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు చెప్పండి. రాయబడిన వాక్యం వినండి. ఒకటి మాకు, రెండు చిన్నవారంటే నా పిల్లలకి, మూడు ఆస్తికి, నాలుగు దాని నిమిత్తమే ప్రార్థన. చాలా మందికి ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చేయన ఉద్దేశం ఇప్పుడు కూడా తెలియదు. ఎందుకు ఉపవాసం చేయాలి అయ్యారు చెప్పారు కాబట్టి నేను కూడా వచ్చి కూర్చున్నారని అనుకొని కూర్చున్నారండి. అది కాదండి, మాకొక విడుదల కావాలి. అంటే అమ్మా నాన్నకి, రెండు తన పిల్లలకి ఒక విడుదల కావాలి, మూడు తన ఆస్తి మీద కట్టిన గట్టి నుండి ఒక విడుదల కావాలి, నాలుగు ప్రయాణం బాగా జరగాలి. దాని కొరకు నేనేం చేసిన ఉపవాసం చేస్తున్నారని ఎస్రా గారు చెప్పారు. దేవుడి చిత్తం మీద వేరొక రోజు అది నేను చెప్తానండి. దేవునికి ఉపవాసం చేయడానికి ఉన్న ఉద్దేశం ఇదే. దాన్ని బట్టి సంఘ బిడ్డలు ఉపవాసం చేయలేదు. అందుకే నేను ఎందుకు ప్రతి నెల 3 రోజులు ఉపవాసం పెట్టారంటే మన పిల్లలకి ఒక విడుదల, నాకు ఒక విడుదల కావాలి, మా సంఘ బిడ్డలకి ఒక విడుదల కావాలి, సంఘ బిడ్డల ఆస్తికి ఒక విడుదల కావాలి, ప్రయాణం బాగా జరగడానికి, అది జరగడానికి ఉపవాసం అవసరం. దేవునికి స్తోత్రం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని నిమిత్తము మార్కొసు వార్తలకే మనం వస్తున్నారండి. యేసు ఏం చేశారంటే 5:6 అధ్యాయం 5-6 వాక్యము. కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన ఎక్కడ చేయలేకపోయాను. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడేను. సోదరం, ఇది ఎక్కడ జరిగింది? ఈ సంగతి ఎక్కడ జరిగిందంటే మొదటి వాక్యం చూడండి, 6వ అధ్యాయం మొదటి వాక్యం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశం. అప్పుడు యేసయ్య స్వదేశం ఏది? నజరేత్. అది లోకాసు వార్త 2వ అధ్యాయం 39 నుండి 39 నుండి యేసయ్య స్వదేశం ఏమండి? నజరేత్. అప్పుడు నజరేతులు వచ్చినప్పుడు యేసు ఎందుకు ఏం చేయలే? He could not do a miracle. ఏ అద్భుతం చేయలేకపోయింది. Because of their unbelief. ఎందుకు ఆ అద్భుతం చెయ్యలేదంటే 3వ వాక్యం, 6వ అధ్యాయం 3వ వాక్యం. అదే ప్రాబ్లం. ఎందుకు? ఈయన మరియా కుమారుడు కాదా అంటే యేసు ఎన్ని సంవత్సరం ఉండి మన స్వదేశములో నివసించుచున్నారు. ఇంకా కొత్త ఎవరైనా వస్తే విడుదల జరుగుతున్నారని నమ్ముతున్నారు. యేసయ్యకి అవును కదా, యేసయ్యకి మనము బాగా ఎరిగి ఉన్నాం. ఆయన పుట్టినప్పుడే ఈ నజరేతులు పుట్టారు, పెరిగారు ఇక్కడ. దాన్ని బట్టి వారు ఏం చెప్పుతున్నారు? ఇది మరియ కుమారుడు కదా, తండ్రికి కొడుకు కదా, ఈయన ఏం చెయ్యబోతున్నారని అనుకున్నారండి. స్తోత్రం. అప్పుడు ఇది విడుదల, స్వస్థత జరగాలంటే ఈ చెప్పిన వాడు కాదు, అంటే నీకు చెప్పవలసడానికి శక్తి ఇచ్చిన వాడు మీద నమ్మండి. స్తోత్రం కలిగింది. స్తోత్రం. అప్పుడు విడుదల వ్యక్తి చేత కాదు, విడుదల దేవుడి చేత. దేవుడికి స్తోత్రం కలిగిన అంటే దేవుడి
అవిశ్వాసం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ కాలంలో చాలా మందికి ఎందుకు విడుదల కలగలేదంటే అవిశ్వాసం వలన విడుదల కలగలేదు. స్తోత్రం. మూడు విధములున్న విశ్వాసం గురించి చెప్పి నేను మాట ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం కలిగింది. మొదటి విశ్వాసము ఏమనగా ఆ రోగికి ఒక విశ్వాసం ఉండాలి. ఏమండి? ఎందుకు ఇక్కడ చదివిన వాక్యం 5-6 వాక్యం ఒకసారి చదవండి. 6 అందువలన ఎవరిది వారిది. ఎవరు వారంటే అక్కడ వచ్చిన ఆ రోగికి ఏం లేదు, నీకు రోగం ఉందని నీకు ఒక విశ్వాసం కావాలి. స్తోత్రం కలిగింది. నీకు రోగం ఉంటే నీకేమవ్వాలి? ఒక విశ్వాసం కావాలి. రోగికి విశ్వాసం ఉంటే రోగికి దేవుడు ఏం చేస్తున్నారు? స్వస్థపరుచున్నారు. డాక్టర్కి ఎవరికి అవసరం? రోగికే. అది వాక్యములు ఉంది మార్కొసు వార్తలు. రోగిలికే వైద్యునికి అవసరం. అంటే నీకు రోగ స్వస్థత కావాలంటే నీకు ఒక విశ్వాసం రావాలి. నీ విశ్వాసం పైన ఈ రోజు ఏదో దేవుడు చెయ్యబోతున్నారు. నీలోని విశ్వాసం కలిగి ఉంటే నీ రోగం కానీ ఈ రోజు దేవుడు స్వస్థపరచడానికి దేవుడి శక్తి కలిగిన దేవుడు. అవునా లేదా? చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుండి మీరు చదవండి. 27 నుండి. యేసు అక్కడి నుండి వెళ్ళిచుండగా ఇద్దరు గుడ్డివారు సరే అమ్మా సరే చదవండి. దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అది ఎవరికి అడిగారు? ఎవరో కేకలు వేసారు, ఎవరో వెనకలు వచ్చారు, వారికి అడిగారు. నీ వెనక్కి వచ్చిన అనుకో, నీ కేకలు వేసిన అనుకో, అది మాత్రం కాదు. కానీ నీ చేశారు అదన్నీ కరెక్ట్. కానీ యేసు ఒక విషయం అడిగి నీకు ఏంటి? నేను ఇది చెయ్యగలదా అని నమ్ముతున్నారు. కేకలు వేసిన వెనకలు వచ్చినది కరెక్ట్ రా నైనా, నేను ఇది చేస్తానని నీ నమ్ముతున్నారా? నీ గుడ్డితనం మార్చడానికి, నీకు స్వస్థపరచడానికి నీ నమ్మగలగాలి. స్తోత్రం. అది పాస్టర్ కాదు, అది నీవే. వెనకలు చాలా మంది వస్తున్నారు, కేకలు వేస్తున్నారు, కానీ అడిగితే జవాబు లేదు. నేను ఈరోజు ఒకడికి ప్రార్థన చేయడానికి వచ్చేది పోయిన వారం. అప్పుడు అడిగాడు, నైనా ఆడి భార్య భర్తకు పిల్లలు దేవుడు ఇస్తామని నమ్ముతున్నారు. ఆడవాళ్ళు కదా మగవాడాలంటే అడిగారు. నేను ఆడు ఏదైనా పర్లేదంట. నేను చెప్పి నేర్పో ఏదైనా అదేంటి. నీ బట్టల షాపుకి వెళ్తే బట్టలు కొట్టడానికి వెళ్తే అక్కడ వెళ్ళి బట్టలు ఇచ్చండి అని చెప్తే ఆడ ఏం అడుగుతుంది? ఏ బట్టలు కావాలని అడుగుతారు. నీ చెప్పి ఏదైనా అంటే అప్పుడు నీకేదో ప్రోగుడు ఉందని ఆడికి అర్థమైంది. అదే ఈ కాలంలో ఉన్న విశ్వాసాలకి చాలా ప్రోగుడు ఉంది. ఏదైనా అది కాదు, నీకే కావాలి అది చెప్పండి. ఈ గుడ్డివాడు చెప్పారు నాకు, అంటే కేక వేసి ఎరకలు వచ్చినప్పుడు గుడ్డివాడు చెప్పారు. స్తోత్రం. ఏం చెప్పారండి? నేను దేవుడు చెప్పారు నేను ఇది చెయ్యగలదా అని. అప్పుడు 29 వాక్యం చూడండి. అదే నేను స్తోత్రం. ప్రభువా వారంటే ఇద్దరు గుడ్డివాడు. స్తోత్రం. వారే చెప్పారు నమ్ముచున్నారు లేవా? ఇదే ఈ రోజు కావాలి. నీ రోగములకు స్వస్థత నీకు దేవుడు ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడే. ఎందుకు దేవుడు స్వస్థపరచాలి? నీ అవిశ్వాసములు బట్టి. ఈ రోజు అవిశ్వాసములని వెళ్ళబట్టి నీ చెప్పు నమ్ముతున్నారు దేవా. ఈ రోజు నాకు ఒక విడుదల కావాలి. నా ఇంటికి నాకు ఎలాగ నమ్ముతున్నారు? అలాగే నమ్ముతున్నారు.
నాకు మంచి వివాహం జరుగుతున్నారని మనం నమ్ముతున్నారు. నా ఇంటికి స్థితి మారుతాడని నమ్ముతున్నావా? నమ్ముతుంది అని చెప్పండి. యేసయ్య అడిగితే నేను ఇది చెయ్యగలదని అప్పుడు వెంటనే అడిగారు, నమ్ముతున్నారట. అదే దేవుడికి అవసరం అండి. నేను నీకు అడుగుతున్న ప్రశ్న, దేవుడు నీ విషయములు చేస్తామని నమ్ముతున్నావా? దేవుడు నీ విషయములు, దేవుడు నీ రోగములు, దేవుడు నీ సమస్యలకు చేస్తున్నారని నీ చప్పడం కొట్టలేకపోతే పర్వాలేదండి. ఈరోజు నేను నీకు అడుగుతున్నారు, నీ విషయములు దేవుడు చెయ్యగలదని నీవు నీ నోటి నుంచి ఒక మాట దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ నేను ఈ మాట చెప్పినప్పుడు పరలోకం నుండి తండ్రి నీ ఆ హృదయ లోపల నుండి పలికిన మాట దేవుడు వింటున్నా. నీ వచ్చినట్టుగా తిరిగి వెళ్ళదు, నీ వచ్చినట్టుగా తిరిగి వెళ్ళదు. వచ్చినప్పుడు గుడ్డివాడుగా వచ్చాడు, తిరిగి వచ్చినప్పుడు గుడ్డివాడుగా కాదు. నీ నడిచి వెళ్ళినట్టుగా నీ వచ్చిన సిరిని నీ ఇంటికి వెళ్ళదు. ఈ ఉపవాస ప్రార్థనల మొదటి రోజుని వచ్చినట్టుగా కాదు, తిరిగి వెళ్ళదు. నేను వచ్చినట్టుగా కాదు, ఈ రోజు తిరిగి వెళ్ళింది. నాకొక విడ్డితన కలిగిన, నాకొక విడ్డితన కలిగి, నాకొక స్వస్థత కలిగి, నా కుటుంబంలో కల్పన జరిగి, నా భర్త జీవితంలో ఒక విడ్డితన కలిగి, అప్పులు బాధలంటే మార్పు జరిగి, ఈ రోజున ఇంటికి వెళ్ళిన మునిపే నాకు విడ్డితన కలిగిన అవునా? యేసయ్య వెనకలు గుడ్డివాడు ఏమైంది? కేకలు వేసి వెంటే వచ్చాడు. ఇంటికి చేరిన వరకు ఆడు ఏం చేశాడు? ఈడ చెప్పారు, నాకేం కావాలి? ఆ రోగికి ఒక విశ్వాసం ఉంది. నీ రోగి అయితే నీకొక సమస్య నీ ఫస్ట్ ఏం జరిగిస్తుంది? స్తోత్రం కలిగింది. అప్పుడు యేసు అంటే నేను ఇది చెయ్యగలదా అని చెప్పినప్పుడు అవును ప్రభువా నమ్ముతున్నారు చెప్పిన వెంటనే యేసయ్య ఏం చేశారు? గుడ్డి ఎక్కడ ప్రోబడ ఉంది అక్కడ ఏం చేశారు? అదే నేను చెప్తున్నానండి. పరిశుద్ధ దేవుడు ఈ రోజు ఉపవాస ప్రార్థన మొదటి రోజు అన్ని చోట్ల దేవుడు ముట్టాడు. అన్ని చోట్ల దేవుడు ఎక్కడ ముట్టాలి? ఎక్కడ నీకు ప్రోబడ ఉంది అక్కడ ముట్టాలి. అలాగే చెప్పు, నీకెక్కడ ప్రోబడ ఉంది అక్కడ ముట్టమని చెప్పండి. నీ చెప్పడానికి నమ్ముతున్నారని చెప్తే చాలు. నేను నమ్ముతున్నారు నేను పూర్తిగా. అలాగే నీ చెప్పినప్పుడు నీ ప్రోబడ ఉన్న చోటకి ఆడు చేయి చాపులుగా ఆ డబ్బు మీదకి దేవుడు చెప్పి చేయి చాపులుగా, ఆ రోగం మీదకి దేవుడు చేయి చాపులుగా, ఆ సమస్యల మీదకి దేవుడు చేయి చాపులుగా, ఆ పంట మీదకి చేయి చాపులుగా, ఆ ఊరి మీదకి దేవుడు చేయి చాపులుగా, ఆ రోగం మీదకి దేవుడు చేయి చాపులుగా. అదే నీకు చెప్పడానికి రెడీ అయిందే, ముట్టడానికి దేవుడు రెడీ. మీరు చెప్పరా నేను గుడ్డివాడు నా కన్నులు పుట్టాలని చెప్తుందా? ఆయన చెప్పిన గుడ్డివాడండి తెలుసు. కానీ దేవుడు ఏం చేశారు? ఎక్కడ ప్రోబడ ఉంది అక్కడ మాత్రము అదే నాకు కావాలి. ఈ ఉపవాస ప్రార్థనలో నీకెక్కడ నాకు తెలియదండి. ఒక దేవుడి శక్తి సంఘ లోపలికి దిగుతున్నారు. ఈ రోజు ఒక సంఘ లోపలికి దిగుతున్నారు. ఎక్కడ ప్రోబడ ఉంది అదే జరిగిన ఈ రోజు దేవుడు ఎక్కడ ప్రోబడ ఉంది మా సంఘములు ప్రోబడ ఉందయ్యా అక్కడ పుట్టండి అయ్యా. నా కుటుంబంలో ప్రోబడ ఉందయ్యా అక్కడ పుట్ట
నా సహోదరుడు చెప్పినట్టే చెప్పకూడదండి. నాకు ఏదైనా కావాలని అలాగే తప్పదండి. నీకు ఏది అవసరాన్ని చెప్పండి. హలో, నేను ఈరోజు పరిశుద్ధమైన శక్తితో చెప్తున్నాను. పరిశుద్ధమైన శక్తితో చెప్తున్నాను. నీ నమ్ముతున్నారు నీ మాట అలాగే నమ్మితే అది చెయ్యి నీ మీదకి చాపడానికి రెడీ. ఏది సమస్య ఉందో దాని మీదకి ఈరోజు విడుదల కలిగట అధికారం చెందిన యేసు నామములో రాయగడ సంఘ బిడ్డల మధ్యలో ఉన్న ఆ సమస్యల మీదకి జై చాప ఈరోజు. అక్కడ ఈరోజు ముట్టాలి, అక్కడ ముట్టాలి, అక్కడ కన్ను అయితే కన్నెలు ముట్టాలి, కాలు అయితే కాలులు ముట్టాలి, కుటుంబం అయితే కుటుంబములు ముట్టాలి, తల అయితే తల మీద ముట్టాలి, భర్త అయితే భర్త మీద ముట్టాలి, డబ్బు మీద అయితే డబ్బు మీద ముట్టాలి. యేసు నామములో అద్భుతం జరిగిన కాక యేసు చెప్పి అలాగా జరిగిన కాక ఆ యేసయ్య మాట నేను కూడా చెప్తున్నానండి. ఆయన పక్షములు నిలబడి నాకు చెప్తున్నదా నీ నమ్మతి ఏడలా అలాగా జరిగిన కాక. అంటే నేను చెప్పకొని వచ్చినది రోగికి ఏముండదు ఒక విశ్వాసం. కొందరు అనుకున్నారు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఏం జరగదు, నీకేముండాలి. కొందరికి అలాగా స్వస్థత. అందుకని యేసయ్య తన సొంత గ్రామంలో అద్భుతం చేయలేదు. బాగా అవిశ్వాసం వలన అంటే వచ్చిన దేవుడు నా కోసం విడుదల చేస్తానని నమ్మిన ఏడలా వచ్చినట్టుగా తిరిగి వెళ్ళను. స్తోత్రం కదా. నేనెందుకు నీ చెప్పలేదండి. నేను అబ్రహాం చెప్పిన మాట నేను కుమారుడు వెళ్ళి ఆరాధన చేసి వస్తాం. ఎంత భయంకర. నేను నా కొడుకు కుమారుడు ఎలా వెళ్తుంది? ఎవరికి ఆరాధన చేయడానికి వెళ్తుంది? మన ఇద్దరు ఎలా వస్తున్నారంటే చెప్తున్నారు. అదండి మీ పలకడ మాట. నేను వచ్చినట్టుగా కాదు వెళ్ళినప్పుడు విడుదల పొంది వెళ్తామని అది నీ నోటిలో గట్టిగా దగ్గరగా చెప్పాలి. అది మౌనంగా ఉండకూడదు. నేను వచ్చినట్టుగా కాదు వెళ్ళినప్పుడు అద్భుతం జరిగి వెళ్తామని. ఈ గుడ్డివాడు చాలా మంది వెనకలు వెళ్ళారు. వాళ్ళు ఏం చేయరు, డబ్బులు ఇచ్చారు. దానితో ఈడేమవుతున్నారు? ఆ డబ్బులతో ఈడేమో అనుకున్నారు. ఆ డబ్బులతో ఈడేంది సంతృప్తి కలుగుతున్నారు. డబ్బులు కదా ఈ రోజు పని అయిపోయిందండి. తినడానికి డబ్బులు దొరికింది. కానీ యేసయ్య వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చిన అనుకో ఈ రోజు కాదు, నీకు అందం వరకు కన్ను చూపు కావాలని అక్కడే నీకు ఎప్పుడు కాదండి. ఇప్పుడు అవసరం ఉన్నది కాదు, రాబో దినములు కూడా అవసరమున్న తీర్చి నీ ఇంటికి చెప్పండి చెప్పండి. నేను చెప్తున్నావా? ఇప్పుడు మాత్రం కాదు, రాబో దినములు కూడా జరిగినట్టుగా తల మీద వచ్చిన అది నా సంఘంలో ఇంటికి వచ్చిన తల మీద వచ్చిన అక్షయ స్తోత్రం కలిగిన నాకు అదే ఆశ్చర్యమైంది. మనుషులు ఎలకలు తిరిగితే అప్పుడున్న అవసరం ఏమవుతుంది? అదే కావాలా మీకు? హలో, అప్పుడున్న అవసరం కోసమా దేవుడి దగ్గరికి రా.
స్తోత్రం. ఇంకా నీ అడిగినది ఇంకా అడగవు. ఇప్పుడు వరకు నేను అడిగించిన శక్తి కన్ను ఆ కన్ను కనిపించలేదు కాబట్టి నీ స్థితి ఏమైంది? అడగడానికి స్థితిలోకి వస్తుంది. స్తోత్రం. ఈ రోజు దేవుడు అక్కడ ముట్టిననుకో అడిగిన ఆపి విడుదల జరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. మొదలు మీరికి అభిషేకం కొన్ని మీటింగ్ మంత్రాలకు పొరగట అడిగిన స్థితి మారాలి. నాయకుల సంఘంలో అడిగిన స్థితి మార్చి కొన్ని విడుదల జరిగి ఇంటికి వెళ్ళిన కల్పన జరిగినట్టుగా నాకు తెలియదు. దేవుడు అదే మాట నాకు చెప్పుతున్నాడు. దేవుడు నాకు అదే మాట పలుకుతున్నాడు. అడిగిన మార్చి విడుదల జరిగిన దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు అలాగే అందరూ అలాగండి. వచ్చినప్పుడు ఎలాగా వచ్చారో వెళ్ళినప్పుడు అలాగా. అవునండి. అన్ని చెప్పడే వచ్చినప్పుడు జక్క దగ్గరికి ఏసై వచ్చాడు. ఏసై వచ్చాడు. వచ్చినప్పుడు ఆడెక్కడ ఉంది? ఇప్పుడు అడే వచ్చినప్పుడు ఆడి చెట్టు కింద. ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఏసై వచ్చినప్పుడు నీ వచ్చినట్టుగా కాదు, నీ వెళ్ళినప్పుడు. పీతరు వచ్చినప్పుడు వలకు అడుగుతున్నది, వెళ్ళినప్పుడు నింబేది. ఈరోజు ఎవరికి ఏదో పరిశుద్ధం రాగా చెప్పమని చెప్పదు. నీ వల నింపడానికి సమయం అయిందట. నీ ఇంటిని నింపడానికి సమయం అయిందట. నీ కుటుంబాన్ని నింపడానికి సమయం అయింది. అభిషేకతల శక్తి అలాగా చెయ్యగలదు. దేవుడు నాకు ఇలా అన్నారు. దేవుడు ఇప్పుడు నేను నేర్చుకున్న విషయం కాదండి. దేవుడు నాకు అన్నారంటే అందరి పీతరని చూసి అడిగారు, నీ కడుగుతున్నావా? నీ వల్ల రాత్రి ఏమైందిరా? అదే కడుగుకో, కడుగుకో. అడిగిన వాడు అడగండి. నీ చెయ్యవలసిన పని ఏం చేయకూడదు, ఆపకూడదు. నీ కడుగుకో, కడుగుకో. కానీ నీ దోన ఎక్కడానికి ఒకడు అదుగో వస్తున్నది ఈరోజు. నీ దోన వాళ్ళ నీకు అడిగారట, కానీ ఓడ నీకు అడిగలేదు కదా. కానీ అదుగో ఆ ఓడలు ఎక్కడానికి ఒకడు నడిచి వస్తున్నారు. అడిగేవారు కదా. యేసునామమున రాయగడ సంఘ ఓడలకి ఎక్కడానికి ఒకడు యేసువే హదరహమన శాఖు రాయగడ సంఘ బిడ్డలు దేవుడిచ్చిన మెసేజ్ అండి. కడగండి, ఆపకూడదు. కడగండి, ఆపకూడదండి. నీ కడిగినది దేవుడు ఎరిగి అదిగో రాయగడ సంఘ ఓడ ఎక్కడానికి యేసయ్య నడిచి నడిచి వచ్చిందండి. ఇదిగో ఆయన నడిచి వచ్చి ఓడ ఎక్కారు. ఆయన రాత్రి కాదు చాప పట్టుకున్నది, పగలు జరిగింది. పీతర్ గారు నీ తలం ఈ రోజు మార్చుకో. రాత్రి అద్భుతం చేయన దేవుడు కాదు, ఆయన నీ ఓడ ఎక్కిన అనుకో పగలు అద్భుతం చేయనది. రాత్రి
ఏది పట్టుకోవడానికి నీ కూర్చున్నావు కడిగితే చాలు. పట్టుకున్నది ఏయన చోట నీ కడగనక్కర్లేదు. వలగలిగితే చాలు. చాప పట్టుకున్న ఓడని కడగడానికి అక్కర్లేదు. స్తోత్రం. నీ కడిగితే నీ ఓడ నింపుతుంది. అధికారంలో యేసు నామములో పరిశుద్ధులు దేవుడు నాకు అంటున్నారు. సంఘ బిడ్డల జీవితంలో కడగడానికి రెడీ అవ్వండి. నీ జీవితం కడగడానికి రెడీ అవ్వండి. ఓడ నింపడానికి రెడీ అవుతున్నారు. అడమాల శాంతిని కమనీయాలా. ఎందుకు మనగడిగారు ఓడ ఏమవలే. కడగలేని చోటకి కడగడానికి శక్తి ఎదిగిన వాడు దిగి వచ్చాడు. స్తోత్రం. దిగి వచ్చినప్పుడు కడగలేని చేపలన్నీ ఎక్కడికి వచ్చారండి? ఓడ లోపలికి వస్తుంది. యేసయ్య ఎక్కిన ఓడ మాత్రం కాదమని కూడా వేరే ఓడ కూడా నింపుతుంది. అదే అనుకుంటారా? యేసయ్య ఎక్కిన ఓడ మాత్రం నింపుతున్నారు అనుకున్నారు కాదు. వేరే ఓడ కూడా ఏమైంది? యేసువిന്റെ నామములో యేసు నామములో రాయగడ సంగమ మన ఓడ మాత్రం కాదు, మన వల్ల చాలా ఓడ కూడా చేపతో నింపడానికి నేను చెప్పుకొని వచ్చిన విషయం అమ్మా, నీ రోగి అయితే నీ వచ్చిన వాడు నమ్ము. రోగి అయితే నీ వచ్చిన వాడు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే దేవుడు ఏం చేస్తున్నాడు? అనుభూతి చేసి గుడ్డివాడు వచ్చినప్పుడు ఈ కేకలు వేసి వచ్చింది. అదే నేను చెప్తున్నాను. నీ కేకలు వేసి వేదనతో చచ్చి కడుగు పెట్టారు. ఏవో హృదయ భారంతో చర్చకి నీ అడుగు పెట్టారు కదా. సంతోషం కొనియాడి నీ ఇంటికి వెళ్ళడం సమయం. నీ వేదన, నీ ఇరుగు, నీ కన్నీరు, నీ ఏడుపు అన్ని ఎరిగిన దేవుడు నిన్ను పంపించినప్పుడు సంతోషం కొనియాడు. చిన్నవాడందరూ ఏం చెప్పారు? అదిగో కేకలు వేసి వెనకలు వెళ్తున్నారు. కేకలు వేసి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కేకలు వేసి నీ వెనకలు వచ్చింది. యేసయ్య దగ్గర ఉండి నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమనగా స్తోత్రం స్తోత్రం. నాకు తెలియదండి. ఇది ఒకటి విడుదల సమయం. సంఘములకు విడుదల సమయం. నేను చెప్పినట్టుగా కాదండి. ఏది నేర్చుకొని వచ్చిందో అది కాదు. దేవుడు ఆత్మ మాట్లాడుతున్నది. నేను ఏది నేర్చుకున్నారో వచ్చింది అది కాదండి. వేరొక లైన్కి సంఘం ఈ రోజు మారుతున్నది. ఏదో ఒక విడుదల జరగటే, అంతగా శక్తులు పారిపోగటే, ఇంకా శక్తులు పోగట, విడుదల 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 కలిగించేది. ఈరోజు ఎవరు వేదనతో వచ్చిందో ఈ తిరిగి వెళ్ళినప్పుడు సంతోషంతో విడుదల కలిగింది. అవిశ్వాసం ఉన్నవాడు ఎలా వచ్చారు? అదే అవిశ్వాసం ఉన్నవాడు ఎలా వచ్చారో స్తోత్రం. ఇప్పుడు మీరు అనుకున్నారు, అయ్యో దేవుడా నాకు అలాంటి అయ్యగారు చెప్పినట్టు అంత విశ్వాసం లేదు. అమ్మా, నీ ఉన్నది ఒప్పుకో. ఏది ఏది నాకు అంత గొప్ప విశ్వాసం లేదు. అయ్యగారు ఈ రోజు చెప్పిన వాక్యం నాకు వస్తున్నారు.
అయ్యా నీతో చెప్పిన వాక్యం నేను నమ్ముతున్నాను ప్రభా అని చెప్తే సారిపోతుందండి. ఏడిసి నడిచి వచ్చారు, ఏడిసి నడిచి వచ్చారు. కానీ దేవుడు నాకు ఈరోజు చెప్పిన ఏదంటే ఎవరో ఇంటి లోపలిలో ఏడిసి ఏడిసి తిరుగుతున్నారట. ఆ మూల ఈ మూల కూర్చి కన్నీరు పడుతున్నారు. కొన్ని మూల నీకు అభయము, కొన్ని కన్నీరు కాచడానికి కొన్ని మూల నీకు ఉంది. కన్నీరు కాచడానికి కొన్ని మూల నీకు ఉంటారు. కానీ ఈ రోజు నీ తెలుసుకో, నీ వచ్చినది కన్నీరుతో వేస్తే ఎల్లినప్పుడు ఇంతవరకు కనబడలేదు, కొన్ని కనబడబోతుంది. దేవుడు నాకు ఇలాగ చెప్తున్నారండి, నీ వచ్చినప్పుడు వచ్చిన చోట కనబడలేదు. అప్పుడు నీ వచ్చినప్పుడు కన్నీరుతో ఏడుపుతో వచ్చారు, వచ్చినప్పుడు వచ్చిన చోట నీరు చేయలేదు. కానీ తిరిగి వెళ్ళినప్పుడు స్తోత్రం ఏడుపుతో సంతోషంతో తిరిగి వెళ్ళినప్పుడు ఇప్పుడు వరకు కనబడలేదు, కొన్నిది కనబడుతున్నది. వచ్చినప్పుడు ఏడుపు, వచ్చినప్పుడు తిరిగి వెళ్ళినప్పుడు సంతోషం. రెండు కనబడలేని దాన్ని కనబడుతుంది. స్తోత్రం. దేవుడు ముట్టారు, దేవుడు ముట్టిన వ్యక్తి కనబడలేని కొన్ని కనబడాలని కడుతున్నారు. అవును కదా? మీరేం చేశారు? డిసైడ్ చేశారు ఇంకా ఏమి జీవితంలో మేలు మంచితనము కనబడి, ఏదైనా మంచితనము ఇదే ఇలాగా నేను వెళ్తామని అలా కాదండి. అది నీ తలంపు. నీ దేవుడి దగ్గరికి వచ్చిందని అనుకో, ఆయన నిన్ను ముట్టారు అనుకో, ఇప్పుడు నీ తలంపు మార్చది. నీ కనబడలేనని అనుకున్న విషయంలో ఈ రోజు కనబడతబోతున్నా. అదే నాకు నీకు ఆ వాక్యం అక్కర్లేదు, నేను ఆ వాక్యం నమ్ముతున్నా. యేసయ్యా నేను చెప్పిన మాట, నీ మాట నాకు ఇచ్చిన నాకు చెప్పారు, అది నా తల మీద వచ్చిన గాక. ఇప్పుడు వరకు కనబడలేని విషయం నాకు ఇప్పుడు వరకు కనబడలేని విషయం నాకు కనబడుతుంది. అదా ఇరుగుతున్నది. కొన్ని బంధాలు ఆ వాక్యాలు ఇరుగట
మత్తయి సువార్త 9:30-31 వాక్యం చదవండి. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. 30 వాక్యం చదవమ్మా, 29 నుండి. అప్పుడు యేసు "నేను నమ్ముచున్నాను ప్రభువా" అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి "ఈ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక" అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. యేసు చెప్పారు ఇది ఎవరికి చెప్పొద్దని. ప్రచురంగా చేయకూడదు, చెప్పొద్దని. చెప్పదని నీ చెప్పొద్దు. కానీ ఏం జరుగుతుంది అక్కడ ఉందండి వాక్యం. ఏమైంది 31లో? అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. దేవుడు చెప్పారేంటి? చెప్పకూడదని. ఇప్పుడేమైంది? చెప్పారు. నీ చెప్పొద్దు. ఎందుకు ప్రచురమైంది? ఎందుకు అని చెప్పలేదు అని ఏమైంది? ప్రచురమైంది. ఎలాగా? నీ ప్రచురం చెయ్యి అక్కర్లేదు. నీ అక్కర్లేదు. నీకు విడుదల స్వస్థత అద్భుతం జరిగింది అనుకో, నిన్ను వలన దేవుడే చేస్తాడు. అది నీ ఏది ఊర్లో వచ్చింది ఆ ఊర్లో. ఈ రోజు కొందరు ప్రచురం కలగడానికి టైం అయిందట. కొందరు యువవాస ప్రార్థనలు మొదటి రోజు, కొందరు జీవితంలో ప్రచురం కలగడానికి సమయం అయిందట. నీకు కలిగినది ఏంటి? కొన్ని విషయం అందరికి తప్పకూడదు. కొన్ని విషయం ఏం చేయాలి, కొన్ని విషయం ఏం చేయాలి. అందుకే చేయలేదు. ఈ విషయం మాత్రం ఎవరికి నేను చెప్పాలి. స్తోత్రం. నేను ఈ వాక్యం చదువు నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చేదని నేర్చుకున్నాను. స్తోత్రం. కొందరు అనుకున్నారు దేవా నన్ను మాత్రం ఎందుకు ఇలాగా ఈ గుడ్డివాడిగా సృష్టించారని. అది బైబిల్ తెలియదు. గుడ్డివాడు సృష్టించిన వాడు నేనే. అవును కదా. నరకమండ 4వ అధ్యాయం నుండి మోసకి చెప్పారు. మోస చెప్పారు నేను నత్తివాడు అని చెప్పినప్పుడు దేవుడు ఆయన ఇక్కడ నిన్నే అలాగా. అవును కదా. అలాగే మీరు ఎప్పుడు నమ్ముతున్నారు నన్ను ఇలాగ చేసిన వాడు ఎవరికి తెలియదు. అవును కదా. నేను ఎప్పుడెప్పుడు దేవుడికి చెప్పాను నాకు చదువు రాదు, నాకు చదువు అంటే దేవుడు చెప్తున్నారు నిన్ను సృష్టించింది నేనే. చదువు ఉన్నవాడు సృష్టించిన వాడు, చదువు లేని వాడికి ఆడి కథ ఉంది, నీకు ఇది లేదు. స్తోత్రం. ఆయనకి సృష్టించిన వాడు నేనే, నిన్ను సృష్టించిన వాడు. ఆమేన్ ఆమేన్. చాలా అందంగా ఉన్నవాడు సృష్టించిన వాడు, అందం లేని వాడికి సృష్టించిన వాడు. నీ కూడా చెప్పాను కదా నాకు అందం లేదు. నాకు ఎందుకు ఇలాగ చెప్తున్నాను నాకు తెలియదు. ఆడ వలన నాకు అది లేదని నీ అనుకున్నారే, అది నీ అనకూడదమ్మా. నాకు దేవుడు ఉన్నారని చెప్ప, దేవుడు నన్ను సృష్టించారని చెప్పాలి. దేవుడు నన్ను సృష్టించాడు. నేను పాస్టర్ అండి. స్తోత్రం స్తోత్రం. నేను ఎంతవరకు చదివిందని మీకు తెలుసా? ఎవరికి తెలియదు. కానీ
మా తోడుగా ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ చెప్పిన వాడే. అడిగి బాగా చదువుంది అంటే డిగ్రీ చదువు. నేను డిగ్రీ వరకు వెళ్ళదు, 10 వరకు వెళ్ళలేదు. డిగ్రీ అంతవరకు వెళ్ళలేదు కాబట్టి దేవుడికి స్తోత్రం. ఎందుకు మీరు స్తోత్రం చెప్పారు నాకు తెలియదు. ఆడవాళ్ళే నేను కూడా డిగ్రీ చదివినోడికి ఈ పని చెయ్యదు. అందుకని దేవుడు ఏం చేశాడు, వీడు 10 ఎక్కకూడదని దేవుడికి తెలుసు కానీ ఆపేశాడు. మీరు అనుకున్నారు అయ్యో నేను బాగా చదివితే బాగుంటాడు. అమ్మ అదన్నీ దేవుడి చిత్తం. ఆగిపోయినది దేవుడి చిత్తం. అది ఏదైనా ఆది అంతము దేవుడు. నీ స్థితి కడబట్టి స్థితి కూడా స్తోత్రం. ఇలాగ చెప్పలేని వాడు ఎవరైనా ఉన్నారు. దేవుడు కొంచెం బాగా చదువుతుండే, నా పిల్లలకు బాగా నేర్పిస్తాను, బాగా చదువుతుండే, నేను ఏదైనా ఉద్యోగం నేను ఎందుకు అలాగే చెప్తున్నారు? అలాగే చెప్పొద్దు. దేవుడు నన్ను సృష్టించిన కాబట్టి, చదువు లేనట్టుగా నన్ను సృష్టించిన కాబట్టి స్తోత్రం. స్తోత్రం కలిగింది. అన్నిటికీ చివరి దేవుడు తెలుసాడు. అన్నిటికీ దాన్ని జరిగినది అందములు నీకోసం అన్ని సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమనగా, ఈయనేమన్నా గుడ్డివాడుగా ఉన్నాం. అది ఏం చెప్పుకొని ఏడుసోని గుడ్డివాడుగా ఉండి నన్ను ఏడుకొని ఎస్ఐ వెనకకెళ్ళలేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏదో పలికి వెళ్తున్నారో దేవుడి దగ్గరికి వచ్చారని అనుకో, తిరిగి వెళ్ళినప్పుడు నీ ఆ మాట నీ పలుకు. ఇప్పుడు నీ గుడ్డివాడని పలికారు కదా, తిరిగి వెళ్ళినప్పుడు అనగా పలకకుండా స్తోత్రం. ఆ స్థితిలోకి నిన్ను నన్ను మార్చదు దేవుడు. స్తోత్రం కలిగినగా ఈ రోజు విడుదల జరగట. ఎవరికో ఇది చెప్పుతున్నారు, ఈ వాక్యం నీకు దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు. నీ చెప్పుతున్న నాకు చదువు లేదు, నాకేం తెలియదని ఈ రోజు నీ స్థితి మార్చబోతున్నావు. పరిహారం వేసే దగ్గర ఉంది. ఏసై చెప్పారు, ఇది నీ చెప్పొద్దని చెప్పారు. కానీ ఏంటి 31 వాక్యంలో ఏం చెప్పారన్నమ్మా? వెళ్ళి ఏ దేశం నుంచి వచ్చిందో ఆ దేశం అంతా ఏమైంది? ఏది ప్రజలు అదుగో చూడరా, వెళ్ళిన 2 గుడ్డివాడు ఏసై దగ్గరికి వెళ్ళింది, తిరిగి వచ్చిన వాడు చూడరా. సోదర, ఆ 7 దేశములు నిన్ను ఏం చేశారు? 7 దేశములు నిన్ను కింద పరిచి మాట్లాడుతూ, 7 దేశములు నువ్వు అడిగారు, పిచ్చ అడిగిందో, ఏ దేశములు నీ కూర్చారో అదే దేశములు యేసయ్య దగ్గరికి వచ్చి నిన్ను ముట్టి తిరిగి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ప్రచురం అవుతుంది. స్తోత్రం కలిగినగా ഒരു പ്രചരം జరిగినగాక. రాయల పట్టణముల కూర్చి ప్రార్థన చేసి కన్నీరు కాసిన దేవుడు బిడ్డలారా, నిన్ను ప్రజలు మార్చుకున్నా. రాయల సంఘము ప్రజలు మావబోతున్నా. ఎంతమంది ఆశ కలిగిస్తున్నారు? దేవా, నేనేదో ఊర్లో ఉన్నావు, ఏదో స్థితిలో ఉందో, ఎక్కడ నేను అడుగు పెట్టారు, భిక్ష అడుగు, ఏదో దేశంలో నేను కూర్చోబెట్టారు, ఆ దేశంలో నన్ను నేను చేయాలి. నీ చెప్పడు అక్కర్లేదు. దేవుడు పని దేవుడు చేస్తున్నాడు. నిన్ను ప్రజలు చేయన పని నా పని, నిన్ను స్వస్థపరిచిన పని నాది. నీ పని నా దగ్గరికి రా. 2 నీ పని 7 3 నీ పని అండి నమ్ముతున్నారని చెప్పండి. స్తోత్రం కలిగిన ప్రజలు చేయని పని నాది. నిన్ను మార్చిన స్థితి లెక్క తీసుకొని వచ్చిన వాడు నేనే.
ఆమేన్ 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 ఆమేన్. ఓ వచ్చిన రోగి గాని ఇంటికి వెళ్ళదండి. మరి ప్రజల నీ జీవితం ఉంది. ఒక ఏడుపు కాలం ఉంటే, ఒక అవమానపరిచిన ఒక కాలం ఉంటే, ఒక నిందపరచడానికి ఒక కాలం ఉంది, ప్రచుర చేయడానికి ఒక సమయం. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు నాకు ఇలా అన్నారు, సహోదరులు నిన్నే అమ్ముతున్నారంటే అమ్మిన వాడి దగ్గర నుంచి కొనడానికి వస్తున్న సమయం. సహోదరులు నేను కలిసి ఏం చేశారు? యోసేపుకి ఏం చేశారు? అమ్మేశారు. అమ్మిన వాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరికి కొన్నారు? వారి దగ్గరికి వచ్చి ధాన్యం కొనడానికి వచ్చింది. ఈరోజు దేవుడు ఆ స్థితి మార్చబోతున్నారండి. నిన్ను కొనిన వాడు దగ్గరే, నిన్ను కొనిన వాడు నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉండి కొనుక్కోవడానికి అడుగు పెట్టరా. అడుగు పెట్టుతుంది, అడుగుతుంది, అడుగుతుంది, అడుగుతుంది. జీసస్ జీసస్ జీసస్. ఆయన సంఘమునికి ఎలా చెప్పుకుంటే దేవుడు చెప్పారు, నిన్ను దూరపరిచిన కొందరున్నాం, కొందరు నిన్ను దూరపరిచారు. ఎవరు నిన్ను దూరపరిచారు అన్ని దగ్గరకు వస్తారు. యోసేపే నిన్ను ఎవరు దూరపరిచారు? అన్న తమ్ముడు అక్క అమ్మ దగ్గర నుండి నాన్న దగ్గర నుండి నిన్ను దూరపరిచిన బంధువులు ఉన్నారు. వారు అభిషేక దిగట్టాయాదుల మీద, అభిషేక దిగట్టాయాదుల మీద. ఓ ఈ రోజు దేవుడు సంఘమున అగ్ని 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 దూరపరిచిన వారు నీ దగ్గరగా వస్తున్నా. దూరపరిచడం మంచిది. కొందరు మన దగ్గర నుండి దూరం పోవడం మంచిదండి. కానీ దూరంగా వెళ్ళిన వేదన ఉంది. వారు మన దగ్గర నుండి దూరమాయినది అనుకుని వేదన పడదు. సోరీ, ఈరోజు వేదన పడకూడదండి. దూరపరిచిన వాడు దేవుడే, తీసుకొని వచ్చిన వాడు రెండు దేవుడు చేసిన వాడు. ఈరోజు మాటని అప్పగిస్తున్నారు. 3 విషయాలు చెప్పమని అనుకున్నారు, ఒకటే చెప్పారు. నిన్ను గుడ్డివాడుగా ఉంది అని నిన్నే ఏలం చేశారు కదా. ఆ దేశం, ఆ ఇల్లు, ఆ వ్యక్తి, వాడి దగ్గర నిన్ను ప్రచురం చేస్తాడు. స్తోత్రం. నేనేం చెప్పిన మాట ఈరోజు బైబిల్ సైడ్ రాసుకో. స్తోత్రం కలిగిన ప్రచురం చేస్తుంది, ప్రచురం చేసేది, ప్రచురం చేసేది. ఇప్పుడు దేవుడు చెప్పారు, నీ ఏం చేసాడు? దేవుడు ఏం చెప్పాడు? మౌనంగా ఉండు. ఇప్పుడు దేవుడు ఇది ఎవరికి చెప్పకూడదు. దేవుడు ఏం చేసేది? 30 వాక్యం దేవుడు ఏం చెప్పారు? కఠినంగా ఖండితంగా ఆయన ఎవరికి చెప్పకూడదు. స్తోత్రం. కొన్ని విషయం చెప్పకుండా దాచిపెట్టండి. దేవుడు చెప్పిన కొన్ని విషయం దాచిపెట్టుకోండి. స్తోత్రం. స్తోత్రం. గబ్రియేలు వచ్చి జకరియా గారికి చెప్పినది ఎవరికి జకరియా గారు ఏం చేయలేదు, చెప్పలేదు, దాచిపెట్టారు. ఏం చెప్పారు? జకరియా గారు, అయ్యగారు నీ ప్రార్థన మొత్తం ఎక్కడికి వచ్చింది? పరలోకము చేరింది.
అప్పుడు దేవదూతలు దిగి వచ్చి చెప్పారు, నీ భార్య కుమార్తెనే కన్నీరు. ఆ మాట జక్రి గారు ఏం చేయలేదు. ఎందుకు నమ్మలేదు? భార్య శరీరం ఆడి శరీరం భార్య శరీరం ఇడికి తెలిసిన కాబట్టి. దేవదూతలు బేది దగ్గర నిలబడిన చూసినప్పుడు కూడా నమ్మలేదు. నేను కూడా కొన్ని సమయం అది మనుషుడు ఆయన కాబట్టి. అవునా? మనిషిని ఆయన కాబట్టి కొన్ని టైంలో మనం ఏం చేయదు. అది మనిషి సహజం, అందరికీ. పైనుండి ఆకాశం నుండి అగ్గి దిగిరుగాక అని చెప్పినప్పుడు ఏలు గారు ప్రార్థన చేసినప్పుడు పైనుండి అంత అద్భుతం చేసిన వాడు స్తోత్రం. నిజమేనా చెప్పిన నా రేపు నేను చంపస్తానని చెప్పినప్పుడు వాడు భయపడి అంత అద్భుతం చేసిన వాడు ఇప్పుడు ఏం చేశాడు? తిరిగి అడగండి ఎందుకు భయపడినాడు? అప్పుడు నీ చేసిన అప్పుడు కాదు తిని అగ్గి దిగారు. ఇప్పుడు అది కాదు సంగతి వేరే. అప్పుడు అగ్గి దిగారు కరెక్టే. ఇప్పుడంటే నేనున్న చోట ఇసబేలు ఉన్న చోట అక్కడ శత్రులు ఉన్నాం. ఆడొక్క మాట చెప్తే నన్ను వెతికి ఏమవుతుంది అది అడిగి తెలుసండి. అందుకని అడుగు పారిపోతున్నారు. సో దేవుడు ఆడికి తింటారా? అక్కడికి వెళ్ళి చావుకి వసం ఎక్కడ బద్రికృష్ణ చెట్ల కింద పడుకున్నప్పుడు దేవుడు తింటారు. ఎందుకక్కడ పారిపోయిందని తింటారు. అదే ఆడికి తిండికి ఇచ్చారు, తాగడానికి స్వాతంత్రం. నిరాశ ఉన్నవాడికి తిట్టితే ఆడికి ఇంకా చచ్చిపో. నిరాశ ఉన్నవాడికి చచ్చిపోతాడు. ఆడికేం పని? బలపరిచిన ఆహారం ఇస్తున్నా అనుకో, మళ్ళీ 40 సంవత్సరం పరిగెట్టుతుంది. నేను చెప్పిన కరెక్ట్, దేవుడు చెప్పిన కరెక్ట్ అండి. నీకు డౌట్ ఉండండి చూడండి. నీ నిరాశ కలిగిన ఉన్నప్పుడు మటన్ చికెన్ బిర్యానీకి తినేసి చూడండి. ఆ శాతాన్ని చూసినప్పుడు చూడండి, రే ముందు కొన్ని బెదిరి చెట్టు కింద పడుకున్నారు, ఇది చూడరా దేవదూతలు ఇచ్చిన ఆహారం ఉందా? అది తినగని ఏలు ఏం చేసింది? తినేసి మళ్ళీ తిన్నారు. మళ్ళీ దేవుడు లేకపోతే తినేసారు. తినేసిన తర్వాత లేకరా పరిగెట్టరా అంటచ్చు. రెడీ. స్తోత్రం 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 స్తోత్రం. నిరాశ మారిపోతాడు. ఎందుకంటే అదిరికి మాత్రం నీ చోట ఇవ్వకూడదు. స్తోత్రం. అట్టి టైంలో నీ దేవుని సన్నిధిలో వచ్చి బాగా బాధలు తిని మెలపడి ఎలాంటి స్తోత్రం కలుగుతాడు. నిరాశ మార్చిన ఒక దేవుడు మనకు నీ చోర మాట చెప్పిన మాట. ఈ గుడ్డివాడికి ఎక్కడే అవమానము పిచ్చి అడిగారో అక్కడ దేవుడు ఏం చేశాడు? నేను నమ్ముతున్నారా? నేను ఎక్కడ అవమానపడలేదు, నేను ఎక్కడ నిందింపబడలేదు, ఎక్కడ నిరాశపడదు, అక్కడ దేవుడు నన్ను ఎంతమంది నమ్ముతా? నేను నమ్ముతున్నాను. దేవుడు మమ్మల్ని ప్రజలను చేయడం మనకు అది కావలసిన ఒక్క మాట నేను ఇది చెయ్యగలదని నమ్ముచున్నావా అంటే అడిగినప్పుడు నమ్ముచున్నా. నీ ఒక పాస్టర్ గారు నీ తల మీద చేయి ముట్టరాక్కర్లేదు, ఎవరిని తల మీద చేయి ముట్టరాక్కర్లేదు. దేవుడు నిన్ను ముట్టుతాడు. ఎన్నిసార్లు పాస్టర్ గారు ముట్టారు, అయ్యగారు జోడి పాస్టర్ గారు ముట్టారు, ఏం జరగలేదు కదా. ఈరోజు నేను చెప్పండి, జోడి పాస్టర్ చాలా సమయంలో ముట్టారు, వేరే పాస్టర్లు వచ్చి ముట్టారు, ఏం జరగలే. ఏమి ఈరోజు నీ ఏం చేయాలి? నన్ను ఎక్కడ బాగులేదు అక్కడే, ఎక్కడ సమస్య ఉంది అక్కడే, ఎక్కడ వేదన ఉంది అక్కడే, ఎక్కడ రోగం ఉంది అక్కడే. స్తోత్రం. ఏ దగ్గర సమస్య ఉంది అక్కడ ముట్టండి ప్రభా. స్తోత్రం స్తోత్రం. నీ అది చెప్తే దేవుడు బాగా చేస్తాను. నమ్ముతున్నారని ఒక మాట వినడానికి దేవుడు రెడీ అవుతుంది. అటువంటి ఒక విశ్వాసం చెందిన ఒక మాట చెప్పండి. అవిశ్వాసములు వెళ్ళగొట్టిరా ఈ పగడి ఉపవాస ప్రార్థన నమ్ముచున్నారని ఒక మాట పలకండి.
నా ఇంటికి వచ్చుటకు యోగ్యుడను కాను, నీవు నాతో ఉండుటకు సరిపోదు యేసయ్యా. నా ఇంటికి వచ్చుటకు యోగ్యుడను కాను, నీవు నాతో ఉండుటకు సరిపోదు యేసయ్యా. ఒక మాట చాలు, అది చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు. నాకు నా సంగతి ఒక మాట చాలు, అది ఒక మాట చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు, అది చాలు. నాకు అసాధ్యమైనది ఏది నాకు కనబడలేదు. అధికారములో నిన్ను పోలిన వారు లేరు. అసాధ్యమైనది ఏది నాకు కనబడలేదు. అధికారములో నిన్ను పోలిన వారు లేరు. నా జీవితం మారు, ఒక మాట సెలవిస్తే నా నిరాశ పోవును. ఒక మాట సెలవిస్తే నీవు పలికితే రోగం పోవును. నీవు పలికితే మరణం, నీవు పలికితే రోగం పోవును. నీవు పలికితే మరణం పోవును. యేసయ్యా నీవు పలికినది ఎన్నటికి మారదు. యేసయ్యా నీవు పలికినది ఎన్నటికి మారదు. ఒక మాట చాలు, అది చాలునయ్యా. ఒక మాట చాలు, అది చాలు నాకు. ఒక మాట చాలు, అది చాలునయ్యా. ఒక మాట చాలు, అది చాలు నాకు. అసాధ్యమైనది ఏది నాకు కనబడలేదు. అధికారములో నిన్ను పోలిన వారు లేరు. అసాధ్యమైనది ఏది నాకు కనబడలేదు. అధికారములో నిన్ను పోలిన వారు లేరు. నా జీవితం మారు, ఒక మాట సెలవిస్తే నా నిరాశలు పోవు. ఒక మాట సెలవిస్తే నీవు పలికితే రోగం పోవును. నీవు పలికితే మరణం పోవును. నీవు పలికితే రోగం పోవును. నీవు పలికితే మరణం తొలగును. యేసయ్యా నీవు పలికినది ఎన్నటికీ మారదు. యేసయ్యా నీవు పలికినది ఎన్నటికి మారదు. ఒక మాట చాలు, అది చాలునయ్యా. ఒక మాట చాలు, అది చాలు నాకు. ఒక మాట చాలు, అది చాలునయ్యా. ఒక మాట చాలు, అది చాలు నాకు. ఒక మాట నాకు చాలు. అసాధ్యం కలిగిన ఏం లేదు ప్రభా. చాలా
పరిస్థితుల్లో మనము బాధతోని అసాధ్యం అసాధ్యమని ఒక మాట చాలు ప్రభా, ఒక చూపు చాలు ప్రభా, ఒక తాకి చాలు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈ రోజు నాతో నీ మాట్లాడిన స్తోత్రం ప్రభా. ఈ రోజు నీ నాతో మాట్లాడిన స్తోత్రం. నీ ఈ రోజు మన నాతో పలికిన స్తోత్రం. ఈ రోజు ఒక విడుదల కలిగిన నాకు నా సంఘం నా పిల్లలకి ఒక విడుదలని కలిగిన స్తోత్రం. అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టారు. నమ్ముతున్నారు ప్రభు, నమ్ముతున్నారు ప్రభు. నేను ఇది చెయ్యగలదా? ఆ గుడ్డివాడు చెప్పినట్టుగా నేను కూడా చెప్తున్నానయ్యా. గుడ్డివాడయ్యా, గుడ్డివాడయ్యా, కనిపించలేదయ్యా. ఆత్మీయ విషయంలో కనిపించలేదు గుడ్డివాడయ్యా. ఈ రోజు నమ్ముతున్నారు, నమ్ముతున్నారయ్యా, నమ్ముతున్నారయ్యా. ఆ వాక్యం యేసు నామములో నా జీవితం మార్చిన స్తోత్రం, నా నిరాశ మార్చిన స్తోత్రం. గొప్ప విడుదల కలిగిన పిల్లలకి నీ దగ్గర విడుదల పంపిస్తుంది. ఈ వాక్యం వాడు ఫేస్బుక్ వాట్సాప్ వాక్యం మీద వారి జీవితంలో కూడా ఈ యేసు నామములో విడుదల చేయగలగా, ఈ సంఘముల విడుదల కలిగినట్టుగా ఈ వాక్యం శరీరములు కూడా అద్భుతం జరిగిన నన్ను ఎక్కడ అవమానపరచుడు అదే స్థలములో నన్ను ప్రజలు చేసిన స్తోత్రం. ఆ సంఘం కూడా ప్రజలు చేసిన స్తోత్రం. ఆ మాటకి స్తోత్రం, ఆ మాటకి ఆమేన్. దేవా, నన్ను ప్రజలు చేసిన మాటకి ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నారు ప్రభువా, ఆ మాటకి ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నారు ప్రభు. అద్భుతం జరిగిన యేసు నామములో అడిగి సాయంత్రం 5 గంటల